మెగా 9 టీవీ క్యాలెండర్ అద్భుతంగా ఉందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి అన్నారు. ఛానల్ ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిందని ప్రశంసించారు. ఇక సిటీ ఆఫీసులో ఎమ్మెల్సీ చేతుల మీదుగా మెగా 9 టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మెగా 9 టీవీ సిబ్బందికి కేకు తినిపించారు. మెగా 9 టీవీ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. మెగా 9 టీవీ మరియు నాదం దినపత్రిక ఈ రెండింటికి సంబంధించి యాజమాన్యానికి, సిబ్బందికి, అలానే వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అతి తక్కువ కాలంలోనే మెగా 9 టీవీ ఛానల్ కేవలం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగానే సుమారుగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందడం అన్నది ప్రజల మనసులకి ఎంత దగ్గరైందనేది అర్థం చేసుకోవచ్చు. ఒక నిజమైన వార్తలను కానీ, అలానే మంచి విశ్లేషణలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరగా కాకుండా ప్రతి వార్తని కూడా వాస్తవమైనటువంటి పద్ధతిలో అందరికీ కూడా దగ్గర చేయడంలో, అందరి మనసులకు దగ్గర కావడంలో మెగా 9 ఛానల్ విజయవంతమైందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో 2026 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో ఈ ఛానల్ మరింత అందరికీ కూడా దగ్గర కావడం కానీ, అలానే ఏదైతే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందో ఈ ఇయర్ పూర్తయ్యేటప్పటికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే 20 లక్షల సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలానే వైఎస్ఆర్సీపీ తరఫున గడిచినటువంటి సంవత్సరంలో ప్రతిపక్ష పాత్ర నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనేకమైనటువంటి ప్రజా పోరాటాలు నిర్వహించడం కానీ, ప్రజల తరపున గట్టిగా వాయిస్ వినిపించడంలో విజయవంతం కావడం కూడా జరిగింది. రాబోయే సంవత్సరంలో కూడా 2026 కానీ, ఆ తర్వాత కూడా ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటంలో కానీ, అలానే నెల్లూరు నగర నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నాయకులు, కార్యకర్తలకి అండగా ఉండడం కానీ, వారందరినీ కూడా బలోపేతం చేసి వైఎస్ఆర్సీపీని నెల్లూరు నగర నియోజకవర్గంలో 2026 సంవత్సరంలో పూర్తి స్థాయిలో శక్తివంతంగా తయారు చేసి వైఎస్ఆర్సీపీకి నెల్లూరు నగర నియోజకవర్గం ఒక అడ్డాలాగా తయారు చేయడంలో అందరితో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఛానళ్ళకి కానీ, అలానే ప్రజలకు కానీ, ప్రేక్షకులకు కానీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో అందరూ ఆ భగవంతుని దయ వల్ల ఉంటారని, ఉండగలరని ఆశిస్తూ, కాలంలోనే లక్షలాది మంది సబ్స్క్రైబర్లను కలిగినటువంటి మెగా 9 టీవీ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రతినిధులకు, అంతేకాకుండా నాదం దినపత్రిక యాజమాన్యానికి, మీడియా ప్రతినిధులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా నిజాలను నిర్భయంగా రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉన్నటువంటి మెగా 9 టీవీ కానీ, నాదం దినపత్రిక కానీ ఇంకా లక్షలాది నుంచి కోట్లాది మంది యూజర్స్ను కలిగి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మా నాయకులైనటువంటి
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఆత్మీయ అభిమాన నాయకులైనటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మెగా9 టీవీ యాజమాన్యానికి, ప్రతినిధులకు, నాదం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు, యూజర్స్కి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.